నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. సింగపూర్లో ఫ్రీ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ గ్రేడింగ్ చాలా బాగుంది. టీచర్లకు ఎంపికైన అభ్యర్థులు 18 నెలల పాటు ఈ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్లో టాప్ 30% నుంచి మాత్రమే టీచర్లుగా ఎంపిక చేస్తారు. అక్కడ ఉపాధ్యాయులు ప్రతి ఏటా 100 గంటల కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆన్లైన్ శిక్షణ కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. దీన్ని బట్టి ఉపాధ్యాయులకు గ్రేడింగ్ ఇస్తారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కావాల్సిన చోటుకు బదిలీల అవకాశం ఉంటుంది. ఫ్రీ ట్రైనింగ్లో ఏదైనా కారణం చేత విఫలమైతే రీట్రైనింగ్ అవకాశం ఉంది. నెల్లికుదురు మండలం హేమ్లతాండా గ్రామ శివారు బోడియతాండాకు చెందిన బానోత్ బాలు తండ్రి గన్య తన బిడ్డ పెళ్లిలో బంధువులు చదివించిన కట్నం డబ్బులు 76,000 రూపాయలను తన ఇంట్లో ఉన్న బీరువాలో పెట్టి బీరువాకు తాళం వేసి బీరువా తాళాన్ని మొల దారానికి కట్టుకోగా రాత్రి పడుకున్న తర్వాత మొల దారం కొన్న బీరువా తాళం విప్పుకుని ఆ తాళంతో బీరువా తెరిచి బీరువాలో తెచ్చిన 76,000 నగదును గుర్తెలిన దొంగలు దోచుకెళ్లారు. ఈ విషయంపై 25వ తేదీన బానోత్ బాలు దరఖాస్తు ఇవ్వగా ఆ విషయంపై నెల్లికుదురు ఎస్ఐ సిహెచ్ రమేష్ బాబు కేసు నమోదు చేసి 24 గంటల్లో ఆ పెళ్లికి క్యాటరింగ్ పని నిమిత్తం వచ్చిన 2 వ్యక్తులు ఆ దొంగతనం చేసినట్లు గుర్తించి ఆ డబ్బులు దొంగిలించిన దొంగలు బానోత్ భాస్కర్, తండ్రి సుఖ్య 22 సంవత్సరాలు, లంబాడ వ్యవసాయ గ్రామం, తుమ్మల చెరువు తాండా, చిన్నగూడూరు మండలం, బానోత్ వినోద్ తండ్రి రవి 22 సంవత్సరాలు, లంబాడ కూలీ గ్రామం, బోడియా తాండా, హేమ్లా తండ్ర అను 2 దొంగతనం చేసినట్లు గుర్తించి అందులో బానోత్ భాస్కర్ను పట్టుకుని అతని వద్ద నుంచి దొంగిలించబడిన డబ్బులు 71,000 రూపాయలను రికవరీ చేసి నిందితుని కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ నిమిత్తం జైలుకు పంపించారు. మరో నిందితుడు బానోత్ వినోద్ పరారులో ఉన్నాడు. నెల్లికూరు మండలంలోని హేమ్లతాండా జీపీలో బోడియతాండాలో బానోత్ బాలు వాళ్ళ కూతురు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ కూతురు పెళ్లికి వచ్చిన కట్న కానుకాలు ఇంట్లో బీరువాలో పెట్టి లాక్ వేసి వాళ్ళ కొడుకు లాక్ ఇస్తే ఆ రోజు లాక్ వాళ్ళ కొడుకు దగ్గర పెట్టుకొని పడుకుండగా దాని లాక్ తీసి ఎవరు అన్నోన్ పర్సన్స్ లాక్ తీసుకొని నా బీరువాలో పెట్టిన డబ్బులు తీసుకుపోయిందని ప్లస్ ఒక 2 పర్సన్స్ వాళ్ళ పెళ్ళికి వచ్చిన 2 పర్సన్స్ మీద అనుమానం ఉన్నట్టుగా క్యాటరింగ్ వచ్చిన పర్సన్స్ మీద ఒకరు వాళ్ళ తండ సంబంధించిన బోడి తండ సంబంధించిన నవీన్ మరియు తుమ్మల చెరువు తండ సంబంధించిన విసంపల్లి భాస్కర్ అనే పర్సన్ మీద అనుమానాస్పదంగా పిటిషన్ ఇవ్వగా నిన్న కేసు నమోదు చేసి 24 గంటల్లో ఛేదించి దాంట్లో యాజ్ 100% రికవరీ చేసి 76,000 వీళ్ళు బీరోలో పెట్టిన 76,000 డబ్బులు తీసుకొని దొంగలించి మళ్ళీ ఈరోజు మళ్ళీ అక్కడికి వచ్చి 2 కలిసి వేరే పారిపోదామని వస్తే ఇద్దరిలో ఒకరు భాస్కర్ దొరికిన ఒక పర్సన్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. దీంట్లో భాస్కర్ 70,000 తీసుకొని 6,000 వినోద్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాస్కర్ దగ్గర నుంచి 70,000 రికవర్ చేసి ఈరోజు కోర్టు హాజరుపరుస్తుంది. ప్రస్తుతం వెంకటేష్ చిత్రంతో పాటు మరో చిత్రంలో నటిస్తున్న సినీ నటి కీర్తి సురేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం ఉదయం నైవేద్య విరామసీమలో దర్శించుకున్న కీర్తి సురేష్కు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాచరణ చేయగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన ఆమెను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. మరికొందరు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఆసక్తి చూపించారు. టెంపుల్ బ్యాక్ అండి కొంచెం వెనకాలన్నా నువ్వు ఫ్రెండ్ ఒక జరుపుకోన్నావు ఫోన్ అయ్యాక మొదటిసారి వచ్చామని దానికి 2 years అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దర్శనం చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒకటి వెంకటేష్ గారిది ఒకటి ఉంది, ఇంకొకటి రౌడీ జనార్దన్.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో అభివృద్ధి పనులు నేటితో ప్రారంభమయ్యాయి. అభివృద్ధి పనులకు ఆలయ అర్చకులు పూజలు చేసి పనులు ప్రారంభించారు. భద్రాద్రి ఆలయాన్ని గోదావరి పుష్కరాల పనులను 351 కోట్లతో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్చి నెలలో సీతారాముల కళ్యాణం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనులకు టెండర్లు పెరగడంతో టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఈ రోజు నుంచి గోడలు తొలగించే ప్రక్రియ చేపట్టారు. ప్రధాన ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం తప్ప చుట్టూ ప్రాకారాలను తొలగించి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అభివృద్ధి పనుల ప్రారంభంలో పాల్గొన్న కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆలయ ఈవో దామోదరరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఆలయం పడమర భాగంలో ఉన్న చిత్రకూట మండపాన్ని తొలగించనున్నారు. అనంతరం చుట్టూ ప్రాకారాలు తొలగించి ఆలయాన్ని విశాలంగా అందంగా తీర్చిదిద్దనున్నారు. ఆశా వర్కర్ల సమస్యలపై ఘట్కేసర్లో బీఆర్టీయూ మేడ్చల్ జిల్లా ప్రతినిధి శంభు ప్రభాకర్ ఆధ్వర్యంలో చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, రాష్ట్ర ఆశా వర్కర్ల అధ్యక్షురాలు సంతోషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లపై రోజురోజుకు పెరుగుతున్న పని భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆశా వర్కర్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి పర్మనెంట్ చేయాలని, వారికి స్థిరమైన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగ విధిపత్రంలో పేర్కొన్న పనులు మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆరోగ్య సేవల విస్తరణలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి తగిన గుర్తింపు, ఉద్యోగ భద్రత మరియు వేతన సౌకర్యాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి, సుజాత, పద్మ, పుష్ప, రేచల్, భాగ్యతో పాటు పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఆశాల మీద బాగా పనిభారం పెంచుతున్నారు. బొమ్మను లేక పొగబెట్టినట్టు బాగా ఇష్టం వచ్చినట్టు పనులు చెప్పి ఆశాలని పని నుంచి బంద్ చేసేటట్టుగా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఇలా మేము మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి, డిఎంఎండ్హెచ్ఓ గారికి, ఇన్ఛార్జి మినిస్టర్ గారికి బీఆర్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆశాలకి జీతాలు పెంచమంటే మీరు పట్టించుకోలేదు. పనిభారం పెరుగుతున్నది, జనాభాకు అనుగుణంగా ఆశాల సంఖ్య పెంచండి అంటే మీరు పట్టించుకోలేదు. కానీ ఈరోజు ఆశాలని అష్ట కష్టాలు పెడుతున్నారు. మీరు ఇప్పటికైనా గమనించి
ఆశాల సమస్యలు పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావాలి అని చెప్పేసి ఇలా బీఆర్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా అనేక మంది ఆశాలు ఈ పని భారాన్ని తట్టుకోలేక ఉద్యోగాలు బంద్ చేసే పరిస్థితి వచ్చింది. జనాభా విపరీతంగా పెరుగుతూ ఉన్నారు. కానీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశాలని ఇలా పెంచడం లేదు. ధరలు పెరుగుతున్నాయి, జీతాలు ఇవ్వట్లేదు. కనీసం మా జాబ్ షార్ట్ ప్రకారంగా పనిచేస్తామని చెప్పినా కూడా దాన్ని పట్టించుకున్న పరిస్థితుల్లో ఇలా ఎవరు అధికారులు లేరు, ఇటు ప్రభుత్వం లేదు. దున్నపోతు ఏమిందనంటే దొడ్డగట్టి ఏమన్నట్టు వచ్చి రావడం, పని ఏదన్నా ఉంటే ఆ పని కావాలని ఉరికించటం, ఇదేం అన్యాయం. అందుకనే ఇలా మేము బీఆర్టీయూగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఎట్టి పరిస్థితుల్లో ఆశయాలు పరిష్కరించబడకపోతే, సమస్యలు పరిష్కరించబడకపోతే రాబోయే కాలంలో తప్పకుండా కలెక్టర్ని ముట్టడిస్తామని చెప్పేసి, కలెక్టర్ ఆఫీసుని ముట్టడిస్తామని చెప్పేసి ఇవాళ నేను బీఆర్టీయూగా తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. బీఆర్టీయూ అనుబంధ ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈరోజు మేడ్చల్ జిల్లాలో ఆశా కార్యకర్తల ముఖ్య నాయకుల సమావేశానికి రావడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఆశాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. చాలా రోజుల నుంచి ఆశాలు మాకు కాల్ చేసి ఇక్కడ సమస్యలు ఉన్నాయక్క ఒకసారి రండి అని అంటే, ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలుగా నేను, గౌరవ అధ్యక్షులుగా బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే ఆశా యూనియన్ గౌరవ అధ్యక్షులు రాంబాబన్న గారు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మేడ్చల్ జిల్లాలోనే కాదు, ఇక్కడ వీళ్ళు చెప్పిన సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27,000 మంది ఆశాలు ఎదుర్కొంటున్న సమస్యలే. కానీ ప్రభుత్వం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఆశాలకు జీతం పెంచుతామని చెప్పి మాయమాటలు చెప్పి ఆశాల ఓట్లు దండుకొని ఈరోజు పరిపాలిస్తున్న సీఎం గారు ఎవరైతున్నారో వాళ్లకు మేము చెప్పేది ఒకటే, ఆశా వ్యవస్థ నుంచి, బీఆర్టీయూ నుంచి, యూనియన్ నుంచి, అయ్యా మీరు ఇచ్చిన మాటను అడుగుతున్నామని చెప్పి ఈ రోజు ఆశా వ్యవస్థను భ్రష్టు పట్టించే రోజులకు తీసుకొస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఆశాలకంటూ ఒక జాబ్ చార్ట్ రిలీజ్ చేశారు. ఆశాను ఏ ఏరియాకైతే రిక్రూట్ చేశారో ఆ ఏరియాలో ఆశాకి ఇచ్చిన జాబ్ చార్ట్ ప్రకారమే విధులు తీసుకోమని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే జనాభా పెరుగుతుంది, ఆశా వ్యవస్థను ఎక్కడా పెంచడం లేదు. జనాభా పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆశా వ్యవస్థను పెంచాలి. గత ప్రభుత్వంలో తీసుకున్న ఆశాలను రిక్రూట్మెంటే గానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా ఒక ఆశాను కూడా రిక్రూట్ చేయలేదు. కాబట్టి మేము చెప్పేది ఒక్కటే, జనాభా ప్రాతిపాదికన ఆశాలను ఖచ్చితంగా రిక్రూట్ చేయాలి. మాకు ఇచ్చిన జాబ్ చార్ట్ ప్రకారము ఆశాలతో పని తీసుకోవాలి. ఈ రెండు చేయకపోతే మాత్రము మేము అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశాలందరినీ బీఆర్టీయూగా ఏకం చేసి ప్రతి కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నాలకు పిలుపునివ్వడం జరుగుతుంది. అయినా ప్రభుత్వము అధికారుల నుంచి చలనం లేదు అని అంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ మీడియా సాక్షిగా మేము చెప్పేది ఒక్కటే, ఈ రోజు మేడ్చల్ నుంచి, ఇది ఇప్పటికైనా ఖచ్చితంగా ఆశాలు ఎదుర్కొంటున్న సమస్యలని దృష్టిలో పెట్టుకొని అధికారులతో మాట్లాడాలి. అధికారులు ఖచ్చితంగా ఆశా వ్యవస్థ గురించి, ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకోవాలి. ముఖ్యమైన సమస్యలు ఏమున్నాయి అనేది తెలుసుకోవాలి. సమస్యలకు పరిష్కారం దిశగా వాళ్ళు సానుకూలంగా స్పందించాలని చెప్పి మేము బీఆర్టీయూగా తెలియజేస్తున్నాం. బీఆర్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిని. మరి ఈరోజు మేడ్చల్ జిల్లాలోని గట్కేసర్లోని మన ఆశా వర్కర్ల సమస్యల మీద మా రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అన్న గారు ఇక్కడ రావడం జరిగింది. మరి ఆశా వర్కర్లకు చాలా సమస్యలు ఉన్నాయి. మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఎలక్షన్ టైంలో ఆశా వర్కర్లకు 26,000 ఇస్తా, ఇవి అని చెప్పి మరి ఆశా వర్కర్ల మహిళలను మొత్తం కోటేశ్వరాలు చేస్తా అంటుండు. ఒక్కొక్క ఆశాకు మరి ఇబ్బందికరంగా చేయడం జరుగుతుంది. మరి 5-6 మంది ఉన్న పని చేసే దగ్గర 3-4 పెట్టి పని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాము, వాళ్ళకి రావాల్సిన జీతాలు కానీ ఇంకేదున్నా కానీ వీళ్ళకు ఫిక్స్డ్ వేతనాలు కూడా చేయాలి. అట్లనే వీళ్ళ పని భారం తగ్గించాలి. లేని పక్షంలో మరి మేము కలెక్టర్ ఆఫీస్ ముట్టడం జరుగుతుంది. త్వరలోనే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని తెలియజేస్తున్నాను. వైసీపీ నాయకులు కుల రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ విజయవాడలో సాయి అనే యువకుడి ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కుల రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ముఖ్యంగా పేర్ని నాని, అంబటి రాంబాబు తమ పార్టీ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై మీడియా సమావేశాల్లో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నాయకులను ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరని, గత ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేసిన వారికి ఇంకా గుణపాఠం కాలేదని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. గత 2 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని వైఎస్ఆర్సీపీ నాయకులకు సవాల్ విసిరారు. యలమంచిలి నియోజకవర్గంలో గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి వైఎస్ఆర్సీపీ నాయకులు ఓర్వలేక నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.
ప్రజలకు అందుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించకుండా రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గం కూడా పేర్ని నాని, అంబటి రాంబాబు వ్యాఖ్యలను పట్టించుకునే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల విశ్వాసంతో ప్రభుత్వం మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేడం, రాజధానిలో వైసీపీ నేతలు ఈరోజు పర్యటించడానికి వెళ్తే రాక్షసంగా దాడి చేశారని ఆరోపణలు చేస్తున్నారు. అంటే వైసీపీ వాళ్ళు అమరావతిలో పర్యటించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు. ఎందుకంటే అమరావతికి వాళ్ళు స్వచ్ఛందంగా ఒప్పుకొని నిజంగా వెళ్ళుంటే కనుక, వాళ్ళు ఒప్పుకొని వెళ్ళుంటే కనుక అది సపరేట్ పార్ట్. ఈరోజు వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళారా, లేకపోతే దేనికి రౌడీయిజం చేయడానికి వెళ్ళారా? వాళ్ళ వెనకాతలు వచ్చిన వాళ్ళందరూ కూడా రౌడీయిజంతో వెళ్ళి ఆఖరికి పోలీసులు కూడా ఇన్ఫామ్ చేశారు, అక్కడ ప్రాబ్లం అవుతుంది, అక్కడ మీరు ఏదైతే పెనుమాక విలేజ్కి వెళ్తున్నారో అక్కడ 90% ఆఫ్ అక్కడ రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన తర్వాత 1 or 2% ఎవరు అయితే ఉన్నారో వాళ్ళని దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేశారు. దానికి గురించి చెప్పేటప్పుడు కూడా అక్కడ అమరావతి రైతులు కొంతమంది ఉన్నారు, ఈ టైంలో మీరు వెళ్ళడం మంచిది కాదు అని కూడా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా కావాలని వాళ్ళ మీద రౌడీయిజం చేయడానికి వాళ్ళు రౌడీలను వెంటబెట్టుకుని వెళ్ళారు. అంటే రౌడీలను వెంటబెట్టుకుని అమరావతి రైతుల మీద రౌడీయిజం చేయడానికి వెళ్ళారా? ఈరోజు వెళ్ళి తిరిగి వాళ్ళేదో రైతులేదో తప్పు చేశారన్నట్టుగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. అంటే పేరు నాని మా మీద హత్యా ప్రయత్నం జరిగింది, పోలీసులు యాక్షన్ తీసుకోవాలంట. అంటే విషయం ఏంటంటే అసలు ఏం జరిగిందనేది డిపార్ట్మెంట్ చాలా క్లియర్గా వాళ్ళ దగ్గర పిక్చర్స్ అయితే ఉన్నాయి. ఈ వెనకాతలు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారో కూడా అందులో కూడా తెలిసింది, క్లియర్గా ఉంది అందులోని. వాట్ ఎవర్ ఇట్, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎంక్వైరీ చేస్తాము. అంటే ఏం జరిగిందని, అంటే వీళ్ళు దేనికోసం వెళ్ళారు? యాక్చువల్గా అమరావతి ఈరోజు శరవేగంగా ముందుకెళ్తుందండి. అమరావతి రాజధాని అన్నది ప్రజల కలల రాజధాని. అటువంటి రాజధాని ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్లో నిల్చోబెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ప్రయత్నం చేస్తున్నారు. రోజు ప్రయత్నమే కదా, కష్టపడుతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నాం, అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులుగా మేము కానీ అందరం కూడా అమరావతి 2027 నాటికి పూర్తి కావాలి అని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో మేము పనిచేస్తూ ఉంటే దాన్ని డిస్టర్బ్ చేయడానికి వెళ్ళడం తప్పించి ఈ రోజు వరకు ఆ రోజు అమరావతి రాజధానికి వాళ్ళే కదా ఒప్పుకున్నారు. తర్వాత వీళ్ళు 3 రాజధానులు అన్నారు, ఇంటికి పంపించారు ప్రజలు. మళ్ళీ ఈరోజు వచ్చి మావిగాని అంటున్నారు. మరి ఏ మొహం పెట్టుకుని ఈరోజు అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో పరామర్శ చేస్తారు? నేను ఒకటే చెప్తున్నాను, అమరావతి పూర్తి అయిపోతే వీళ్ళకి కనీసం ఆ సీట్లు కూడా ఉండవు, ఆ మనుగడ కూడా ఉండదు అనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళ భయంతో ఈరోజు అమరావతిని డిస్టర్బ్ చేయడానికి రౌడీ మూకలను తీసుకుని వెళ్ళిన సందర్భం తప్పించి అంతకుమించి ఏమీ కాదు. వీళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి మేము సమగ్రంగా విచారణ చేస్తాం. యాజ్ అ హోమ్ మినిస్టర్గా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇందాక నేను ఇన్ఫర్మేషన్ కూడా అడిగి తీసుకున్నాను. ఇక్కడ ఎవరు ముందు ప్రొవోక్ చేశారు, ఎవరు దాడులు చేశారు అన్నీ కూడా క్లియర్గానే ఉంటాయి. కాబట్టి అందులో ఏది దాచేదైతే ఇది పోలీసులకు కూడా గాయాలైనాయి. ఎస్, ఒక కానిస్టేబుల్కి కూడా గాయాలైనాయి. అంటే వీళ్ళు ఒకరి మీద ఒకరు అంటే వీళ్ళు రెచ్చగొట్టుకునే ధోరణిలో వెళ్ళెత్తే పరిస్థితులు ఇలాగే ఉంటున్నాయి. అక్కడ అమరావతి రైతులు కడుపు మంట అండి. ఈరోజు అదే అమరావతి గడ్డ మీద ఎంతమంది అమరావతి మహిళా రైతులను బూటికాలు తన్నించిన పరిస్థితులు ఉన్నాయి. అదే అమరావతి గడ్డ మీద రైతులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేసుకుంటే ఎన్నిసార్లు లాఠీ చార్జీలు చేయలేదు? ఇదే అప్పుడు అమరావతిని రక్షించుకోవాలి, అమరావతి ఉండాలి అని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బస్సు యాత్ర పెడితే ఆ రోజు ఏ రకంగా భావస్వేచ్ఛా ప్రకటన అని చెప్పి దాడులు చేయలేదు. మేము అటువంటి వాటిని మేము ప్రోత్సహించట్లేదు కదా. ఈరోజు మీరు వచ్చారు, మేము క్లియర్గా చెప్పాము వద్దు అని చెప్పాము, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. మీరు కొంచెం సహకరించాలి. కాదు, మీరు రౌడీయిజం చేయడానికే, దాడి చేయడానికే, అమరావతి మీద బురద చల్లడానికే వెళ్ళారు. కాబట్టి ఈరోజు ఇలాంటి పరిణామాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంది. మేము ఎంక్వైరీ చేసుకుంటాం. ఈరోజు 164 సీట్లు తీసుకున్నామండి మేము ఎన్డీఏ కూటమి సభ్యులు. 164 నియోజకవర్గాల్లోని కూటమి ఎమ్మెల్యేలే గెలుచున్నారు. మ్యాక్సిమం అన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఉంటారు, పబ్లిక్ ఉంటారు, అందరూ ఉంటారు. అందరూ ఓట్లేసి గెలిపించిన వాళ్ళే కదా. ఈరోజు పబ్లిక్ని కూడా కావాలని చెప్పి టీడీపీ కార్యకర్తలను పేరు చెప్తే అలా అమరావతి రైతులు వాళ్ళందరూ అమరావతి రైతులు వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్ను వాళ్ళు ఈరోజు ఎప్పటి నుంచో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వాళ్ళు అమరావతి రైతులు. వీళ్ళ తాలూకా న్యూసెన్స్ వల్ల అమరావతి ఎట్టి పరిస్థితుల్లోని వెనకడుగు వేయకూడదు అనే తాపత్రయంతో ఉన్నారు. మీరు అందులో మీకు ఇంకా అదే చెప్పడం మర్చిపోయాను. పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి రౌడీ మూకలు ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు నేను దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. వాళ్ళందరూ ఈ కార్ల చుట్టూ ఉన్న వాళ్ళే, వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళిన ఆ బృందంలో ఉన్న వాళ్ళే. మరి అది వైఎస్ఆర్సీపీ బృందమా వైఎస్ఆర్సీపీ రౌడీ
ఎస్పీ కార్యాలయం ఎదుట వైసీపీ నేతలు 3 గంటలు ధర్నా చేశారంటే ప్రజాస్వామ్యం ఉండడం వల్లే టీడీపీ మహిళా కార్యకర్తలపై 307 కేసులు పెట్టడం ప్రజాస్వామ్యమా? పెద్దారెడ్డి మా ఇంట్లోకి రావడం ప్రజాస్వామ్యమా? ఫ్యాక్షన్ చేస్తామనడం ప్రజాస్వామ్యమా? పెద్దారెడ్డి నేర చరిత్రకు లెక్కే లేదు. వైసీపీ నేతలు చేసిన అభివృద్ధి ఏంటి? కార్యకర్తలకు అండగా ఉంటాం. ఆ 24 వైసీపీ వారిని వదిలేది లేదు. గంజాయి సాగు సరఫరా చేసింది వైసీపీ వాళ్ళే. లోకేష్ చంద్రబాబు గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు. యలనూరు మండలం కొండబండ్లపల్లిలో దేవాలయ హుండీ డబ్బు వైసీపీ నేతలు వాడుకోవడంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అనంత వెంకటరామరెడ్డి తండ్రిని కొట్టించింది కేతిరెడ్డి ఫ్యామిలీ కాదా? కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు మేలుకోండి, 3 ఏళ్ల తర్వాత వైసీపీ వాళ్ళు కొడతారు. చంద్రబాబు లోకేష్ అనుమతితో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్యబద్ధంగా మా ఇంటికి వచ్చినాడు ఆయన. కానీ నువ్వు ప్లే చేయి. ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినాడు. ఇదో రాళ్ళు తీస్తారు, కవి తీస్తారు, ప్రజాబద్ధంగా వచ్చినారు వీళ్ళు. ప్రజాబద్ధంగా వచ్చినారు. ఇదో చూడప్ప, రాళ్ళు తీస్తారు, గొడవలు తీస్తారు, ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినాడు. వాడెవడో అన్నాయంట, ఆవేశంతో వచ్చినాడు. లే నీ అబ్బ, నీ బెడ్రూమ్లో వచ్చి ఎవరినైనా పట్టుకుంటారా? వాడికి ఆవేశం వచ్చి అప్పుడేం చెప్తారా? నీ అమ్మ నా కొడక్క. చూడప్పా, తిప్పమ్మా, పనిమా లోపల నుంచి, బెడ్రూమ్ నుంచి, డైనింగ్ హాల్ నుంచి వస్తారు నా కొడుకులంతా. మేము ప్రజాసంబద్ధంగా ఊరుకుండాలా. వాడెవడో అన్నాయండి, ఆవేశంలో పోయినాడు. ఎవరు ఆడోళ్ళని కొడతారు, ఆడోళ్ళని కొడతారు. చూడే అదే ఈ నా కొడుకు వాడెవడో వాడు వాడు అంత వాళ్ళే లేదమ్మా. ఎంత కట్ చేసి ఇది ఏందనుకుంటున్నావు? సరే నీ పనికి మళ్ళీ చూడండి, ఇది ప్రజాస్వామ్య పద్ధతి, ఇది ప్రజాస్వామ్యము. ఇంట్లో ఆడోళ్ళు కొడతారు, ఆడోళ్ళు కొడతారు. పోనీ వాడు గంగాదేవలోడు. అయిపోయిందా అన్నీ? ఏది నాకు ఎత్తపోయినది అవన్నీ ఉండాలి కదా. ఒరే ఈ కాలంలో ఇంకా మీరు రోడ్లోకి వస్తారే, మేము రోడ్లోకే రాలేకపోతున్నామే. ఏం చెప్తారా మీరు? మరి జగదీష్ సార్ని ఏమన్నానో నాకే అర్థం కాలే. ఏముందంటే పైన ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఉంటాయి. ఏమి ఇలా నడుచుకొని అలా నడుచుకొని, అప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. మిమ్మల్ని 3 గంటలు ఎస్పీ ముందర గేట్లో ఎవరన్నా కూర్చోబెడతారా? ఆడే ప్రజాస్వామ్యం ఉంది. అదే మేమైంటే ఆడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, దాన్ని క్రాస్ చేయలేకుండా పోయిందాం. అప్పుడు ప్రజాస్వామ్యం లేదు, ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది. ఏమంటారు? కరెక్టా? నేను ఇదే పక్కీరప్ప గారు ఉన్నప్పుడు పోయినా పర్సనల్గా. ఏమంటాడు పక్కీరప్ప? అరే నా కేసు ఏంటయ్యా? 420 కేసు. దొంగతనం చేసినాము, ఏదైనా చేసినాడు 420 కేసు. ఎండి యాక్ట్ ప్రకారము ఫైనే వేయవల్ల. దాన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తారండి? పోయి పంపించరు, అరెస్ట్ చేసి నన్ను నా కొడుకుని. అప్పుడు పక్కీరప్ప దగ్గర పోతే ఏమన్నాడు తెలుసా? ప్రభాకర్ రెడ్డి, ఐ కాంట్ హెల్ప్ యూ అవుట్. ఐ హ్యావ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ అమరావతి సేయింగ్ దట్ యూ హ్యావ్ టు పుట్ హిమ్ ఇన్సైడ్. ఆ రోజు అడిగిన అదే అండి, అయ్యా నువ్వు ఎస్పీ, నీ కొడుకు ఎస్పీ కాలేడు, ఒకవేళ నీకన్నా ఎక్కువ సంపాదించామో కానీ వానికి ఆ ప్రాబ్లం వస్తే ఎట్లా అంటే నా చేతులు పట్టుకున్నాడు. సార్ ప్లీజ్, నేను నిమిత్త మాత్రుణ్ణి, ఐ కాంట్ హెల్ప్ యూ అవుట్ ప్లీజ్. అది పరిస్థితి. ఈరోజు మిమ్మల్ని ఎస్పీ గారు లోపల కూర్చోబెట్టి మాట్లాడి మీరు ఏమనిస్తే తీసుకొని దానికి అనుగుణంగా చేస్తారు. ఒక ఎఫ్ఐఆర్ కట్టాలంటే కట్టలేరు. అందుకే మొన్న పోయి మా పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చొనింది. మా పోలీస్ దగ్గర ఎందుకు కూర్చొని? దో వీఆర్ ఇన్ పవర్,
ఎస్, మాకు న్యాయం జరగలేదు. మీ మాదిరి జరిపింటే రోడ్లే కాదు, ఇంట్లో కూడా ఉండరు. ప్రజాసేమ ఇప్పుడుంది, అప్పుడు కాదు, ఇప్పుడుంది. నిజంగానే ప్రజాసేమ ఉంది. ఏం మాట్లాడదు? ప్రజాసేమ గురించి పెడతారు. అడ్వకేట్లు మాట్లాడుతున్నారు, ఈ నాయకుడికి లా తెలియదు, ఏం తెలియదు, అంత 420 నాయకుడుకలు. హనుమంతుడంటే నువ్వు ప్రీవియస్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటివి. నువ్వు ఆ రోజు రవిని బహిష్కరిస్తే, 5 ఏళ్ళు బహిష్కరిస్తే నీ దగ్గరికి పేపర్లు వచ్చి ఏం చేసినావురా? ఏం చేసినావురా? ఒక్క రోజున నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా యువతల వ్యక్తికి హెల్ప్ చేసినావా? నీది ఆ ఊరు కాదు, వెంకటరెడ్డిపల్లె. లేకపోతే ఏమనలేదే. నీ ప్రొఫెషన్ అది, నీ ప్రొఫెషన్. వీడెవడో నాగన్న, వాడెవడో చిన్న పిల్లిగడ్డం పెట్టుకొని ఇంకోడు రాజశేఖర్ యాదవ్. ఈ రాజశేఖర్ యాదవ్ ఎవడు కాదులే, పెద్దవాడు, మా రాజా బంధు. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి అన్నం కూడా తినేళ్ళు వీడు రాజశేఖర్ యాదవ్. ఏం మాట్లాడతారులే? ప్రజాసేమమ్మ ఇదోరా నాకు కొడకల్లారా బుక్కులు అంటే నీకు చదువు కూడా రాదులే, మళ్ళీ నేనే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఎప్పుడు రావాలరా? లీగల్ సెల్ అడ్వైజర్లు ఎప్పుడు రావాలి చెప్పండి. నాకు యా అడ్వకేట్ వద్దు. రెడీ ఇగో విత్ ఆల్ ద ప్రూఫ్స్. నేను అబద్ధం చెప్పడం లేదు, చూడండి. ఇవన్నీ ఎఫ్ఐఆర్ కాపీలో ఎవరివి? పీడీ యాక్ట్, రౌడీ షీటర్లు, జిల్లా పరిష్కరణ కాపీలు. 180 కేసులు. 180 కేసుల్లో 3000 మంది ఉన్నారు. 180 కేసుల్లో 300 మంది ఉన్నారు. రే సిగ్గులే నా కొడకలర్లే, లీగల్ సెల్లే. ఈ అమ్మ సిగ్గుదరా నా కొడకలరు మీకు. లీగల్ సెల్ అంట, లీగల్ సెల్. ఆడపిల్లల మీదరా నీ అమ్మ నా కొడకలు. 307లా. సో అదే ప్రజాస్వామ్యం. ఎన్నిరా? 39 కేసులు ఆడపిల్లలకి. ప్రజాస్వామ్యమా? 307లు పెడతారా? అది ఏమి? వాడు పెద్దారెడ్డి పెద్ద కొడుకు వాళ్ళను కొట్టి వాళ్ళు ఒక్క రోజున్న మీ కేసు ఉందా? మీ కేసు ఉందరా? లీగల్ సెల్ వస్తున్నా, మీకు టైం చెప్తా. రేపు అన్నాడు ఫోన్ చేసి, అందరికీ ఫోన్ చేస్తా, వచ్చి డిస్కషన్లో కూర్చుంటానికి నేను రెడీ. నోరు బారేసుకోవద్దండి. మీరు ఏం కేసులు చేస్తారా? కబ్జా కేసులు ఒక్కటన్నా 307, 300 ఉందరా? అనంతపూర్లో ఉండే కబ్జా కేసులు మీరే మొదటకుండి వాడి మీద వచ్చి కేసు పెట్టి ఇవేంటిరా? జేసీ ప్రభాకర్ రెడ్డి, అశ్విత్ రెడ్డి 92 కేసులు. అన్నీ 7 years లోపల ఉండే బెయిలబుల్ సెక్షన్లు అన్నీ ఏం చేసినారు? అరెస్ట్ చేసినారు. నాగన్నా చెప్పురా, డేట్ చెప్పురాలే. నాగన్నా, హరి, రాజశేఖర్ చెప్పండి, డేట్ చెప్పండి. ఐ విల్ కమ్ ఫర్ ద డిస్కషన్ విత్ ఆల్ ద పేపర్స్. ఏడు వరకు ఇవన్నీ? ఏడు వరకు ఉంటున్నారా? ఏడు వరకు ఉంటున్నారు ఇవన్నీ బుక్కులు. వాడి రికార్డు మీరు ఎప్పుడెప్పుడు ఏం చేసినారు ఏమనే రికార్డర్ అది. ఏమనుకుంటున్నారు మీరు? ప్రజాస్వామ్యమా? ఓహో, రెడీ ఫర్ డిస్కషన్. వాడు అంటాడు పెద్దారెడ్డి ఒక్కరోజుగా కూర్చొని మాట్లాడాలంట. ఒరే నీకు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, పంజాబీ రాదు, కన్నడ రాదు, తమిళ్ తెలియదు. యా భాషలో మాట్లాడమంటారా? నీత డిస్కషన్ అక్రాంతది ఏ భాషలో మాట్లాడమంటావు? పైన బుర్ర లేదు, నీకు బీపీ ఉంది, షుగర్ ఉంది, హాయిగా ఉండు.
డిస్కషన్ యువర్ రెడీ. ఆల్రెడీ బుక్కులో వెంకట్రాముకు పంపించిన, శైలజానాథ్కి పంపించిన. ప్రజాస్వామ్యమా? ఏమైందిరా ప్రజాస్వామ్యం? రండి ఇస్తారండి బుక్కులు విత్ ద రికార్డ్. మాట్లాడినా మరి ఇన్ని కేసులు ఎట్లొచ్చప్ప? ప్రజాస్వామ్యం ఉంటే 420కి ఇజ్ ఇట్ బెయిలబుల్ సెక్షన్ ఆర్ నాట్? స్టేషన్ పోతే సంతకం పెట్టి పంపిస్తారు. మరి లోపలికి ఎట్లా ఇస్తారా? కాకపోతే కళ్ళు ఏమైనా పోయినారా? ఎవరన్నా కళ్ళుకు లేదా చెవులకు సీతమ్మని ఇచ్చినారా? ప్రతి నా కొడుకు మాట్లాడితే ప్రజాస్వామ్యం గురించి వస్తారా ఊరికి? బంగారం రాండిరా, వాడు లేకుండా రాండి. మీకు చల్ల సున్నమేసి నీళ్ళ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు పెడతా. రారా లే వెంకట్రామ్గా ఆకారు కడితే నేను నమ్ముకున్నాడు రా. ఒక్కరోజు కాఫీ పోసినావురా? ఏమంటారు? ఆడికి రమ్మంటావా? నా కొడకలరు ఎవరు వచ్చేది నీకు? లే మీ జీపులకు ఎవర్రా పెట్రోల్ పోసేది? నువ్వా? లేకపోతే మీ కార్యకర్తలు నిన్న టిఫిన్ పెట్టినావా? లే నీ మీద రూపాయి పెట్టి ఈ మీద ఆ రంగయ్య మీద విశ్వేశ్వరయ్య మీద ఏమే రూపాయి ఇట్లా పెట్టి ఆచరణకేసి దమ్ముడికి పోరు. ఇంకా మీరేదో నాయకులు అనుకుంటున్నారా? ఏం నాయకులు రా? ఎంతమంది వచ్చినారా నిన్న నాటికి? అక్కడికి నువ్వు ఒక్కనే వచ్చింది. ఇంక మళ్ళీ ఏమి మా మామ కొడుకని మళ్ళీ వెనక్కి పంపించింది. నాకు తెలుసురా, ముందు రోజే చెప్పినా కదరా నీ అమ్మ యాక్టింగా పెద్ద యాక్టర్ ఇట్లా కదా నువ్వు. ఆపదు నేను చెప్పలే ఒరే నిన్ను నన్ను రానిలేరు రాని రే ఏంట్రా ఏంట్రా వెంకట్రామ్, నువ్వు తాడిపత్రి ఎంత దూరం, నీ ఊరు అంతే దూరం. విశ్వేశ్వరంటే అంతే దూరం. ఉరవకొండ తాడిపత్రి. ఇంకా కళ్యాణ్ దుర్గాయన ఉన్నాడు, సేమ్ డిస్టెన్స్. ఏదో రోంత గుంటకల్లాయన కూడా ఏమో అట్లా అన్నాడు. నీకు రే వెంకట్రావు రే నీకు రావా, నీకు ఉండేది మొత్తం మీసాలేరా. ఎందుకంటే మీ నాయన నీకు ఆ ధైర్యం పోయలే, ఆయనకు ఉన్నింది ధైర్యం. వీళ్ళందరితో విష్ణుతో మాట్లాడినా బిఫోర్ మీటింగ్, అప్పుడు శివరామ్తో మాట్లాడినా బిఫోర్. అయ్యా శివరామ్, అయ్యా వాడిని పక్కన కూర్చోబెట్టుకోండి. మీరు ఏమన్నది? అమ్మ అక్కాలను తిట్టండి. నేనేమన్నా? అమ్మ అక్కాలని తిట్టండి. నేను ఒక మాట అన్నాను. పొద్దునోకులు వాడు ఫ్రాక్షన్ చేస్తాడంటే యువతలు ఊరుకుంటారా? వాడు చేసిన సిస్టము తాడిపత్రి మొత్తం గబ్బు పట్టి. నేను ఒకటే అడుగుతాను, మీరందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా కదా, ఒక మంచి ప్రాజెక్ట్ ఏం చేసినారు చెప్పండి మున్సిపాలిటీకి. రే వెంకట్రా, ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఎమ్మెల్యేరా? ఒక్కటి చెప్పురా, మున్సిపాలిటీకి చేసిన అది చేసిన అని చెప్పురా. నీ మున్సిపాలిటీకి ఒక ప్రొక్లైన్ కొన్నావరా? ఒక స్వీపింగ్ మిషన్ కొన్నావా? ఏం చేసినావు? ఆ ముస్లిం అబ్బాయిని చైర్మన్ చేసి బిల్డింగ్లో 5 లక్షలు 10 లక్షలు కొట్టినారు. అంతా ముందే ఎలక్షన్ ముందే 2 కోట్లు 3 కోట్లు కొట్టినారు. అది మామూలులే, అంత రాజకీయ నాయకులు చేసేది అదేలే. చెప్పు విశ్వేశ్వరా, చెప్పు నాయన. ఆ ఊరొకడికి ఏం చేసినావు? ఒక్కటి ప్రాజెక్ట్, ఆ పంచాయతీ నిలబడేటట్టగా. ఆ రంగా ఏదో అయినాడు పోయినాడులే, ఆయనకు ముందే అలవాట్లే. పేపర్ కదలాలంటే కింద ఇవ్వాల. సరే ఆయన కథ. ఆయన ఈ లంచాలు బంచాలు ఉన్నాయే, దాని గురించి పెద్దగా మాట్లాడకూడదు. మీరు ఏం చేసినారు చెప్పండి. ప్రజాస్వామ్యం ఆ కూనీ చేసినా నేను. మరి అన్నేళ్ళు ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఒక్క మంచి పని మున్సిపాలిటీకి ఆ రోజు నువ్వు వేయించినది. దివాగడి పుణ్యాన్ని వేయిస్తే ఒక పెద్ద ఆయన మా అయ్యప్ప స్టాప్ చేసా, దాంతోనే అయినాయి. అది నువ్వుగా చేసినది మున్సిపాలిటీకి చెప్పు. అండర్ డ్రైనేజ్ ఉందిరా, ఈ రోజుకు నీళ్ళు సరిగ్గా ఇస్తున్నారా? ఆఫీస్ చూడండి ఎట్లుందో, రా మా చూపిస్తారా. సోలార్ రేపు నెల ఆఖరికి వస్తుంది. 28 లక్షలు మిగిలిస్తా. మా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్
5 రూపాయలతో అమ్మినా శ్మశానం గుళ్ళో ఏమైనా పట్టుకో మేము చేసిన దాంట్లో 0.000 చేసినావా? అన్నిసార్లు అయితే కదా ఎంపీ. చెప్పురా, రేపు నుంచి మాట్లాడదాం. ఇక ప్రజాసేవ ఎట్లా నేను కూలీ చేసినాలే, మీరే సేవర్ గాంధీలు మీరంతా. మరి అన్ని ఏళ్ళు వర్షాల కోసం బతుకమ్మ ఆడారు ఉపాధి హామీ కూలీలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లంతకుంటలో ఈ ఘటన జరిగింది. పనిముట్లు చుట్టూ తిరుగుతూ బతుకమ్మ ఆటపాటలు వరుణ్ణు కరించి మంచి వర్షాలు కురిపించాలని వేడుకున్నారు. పంటలు బాగా పండాలని రైతులు కూలీలు ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఎల్లినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాలు లేక సాగు పనులు ముందుకు సాగక రైతులు నిరాశలో ఉన్నారు. పేరు పరిసరాలు లేక మేము ఆడుకుంటున్నాం. నిన్న కూడా ఆడలేదు కదా, అంటే రోజు ఇదే ఆడుతున్నా? రోజు కాదు, ఇప్పుడే. నిన్న కూడా చూసిన, నిన్న పని అయిపోయినాక, అంటే పని కాకముందు ఆడుతున్నా? వర్షాలు పడితే పని బంద్ అవ్వు. ఇప్పుడు పని అయిపోయినాక కూడా మీరు కూర్చొని ఆడుకుంటామని, అందరం ఇంటికి పోతే కలవమని. తినకనైనా అన్నం తినకనైనా ఇప్పుడు వారం రోజులు చినుకు లేదు. మా పరిస్థితి ఏంది? ఈ పని ఎప్పుడు కూడా మేము పడతాము. ఈ రైతులు అందరం కలిసి ఇక్కడ కూర్చొని మరి అందరూ గట్లా ఇంటికి పోతే. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని హమాలి బస్తీలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో కలిసి ఎన్యూమరేటర్ పత్రాన్ని అందజేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటర్ జాబితాతో పాటు కుటుంబ సమాచారాన్ని సరిచూసుకోవాలని, మరణించిన వారి పేర్లు జాబితాలో ఉంటే ధృవీకరణ చేసుకుని తొలగించాలని, 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్గా నమోదు చేసుకోవాలని, ఓటర్ జాబితా నుంచి అర్హులైన వారి పేర్లు తొలగింపు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఇప్పుడు ఏంటంటే నీకు కూడా ఐడియా ఉన్నది. ఇట్లా ఏంటంటే చనిపోయిన వాళ్ళని కట్ చేయండి, చనిపోయిన వాళ్ళని డిలీట్ చేసి రెండోది సరే 2002 2004 సబ్జెక్టు 2026 ఆ ఇంట్లో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది, ఈ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది. రెండోది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం 18 years ఏదన్నా 18 years దాటి 19th ఎంటర్ అయిన వాళ్ళు ఎన్రోల్ చేయాలి. మీకు ఏంటంటే ఇప్పుడు మీరు డైలీ ఎన్ని చూడాలి,
ఎగ్జామ్ 50 ఇండ్ల వరకు చేయాలన్నా 50కి పైగా ఇవ్వచ్చు. ఏం చేస్తామంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఒక 1000 ఓట్లు ఉన్నాయి అనుకోండి సార్, 1000 బై 8 డేస్ ఎంత వస్తున్నాయో అంత అన్ని ఫామ్స్ టార్గెట్ పెట్టారు. టార్గెటెడ్గా చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే నువ్వు ఇంట్లో పోయి కూర్చుంటే అన్ని డీటెయిల్స్ ఇస్తారు. చేసుకుంటా పోతే కొంత పనికి పోయిన వాళ్ళు ఉంటారు. పనికి పోయిన వాళ్ళు ఉంటే మీరు ఈవినింగ్ టైం కూడా ఒకసారి వస్తుంది. అట్లా ఉపయోగపడుతుంది. ఒక 15-20 డేస్ అంటే 20 అవర్స్ అంటే ఇప్పుడు ఈడనే తీసుకోండి, ఈడనే 20 ఏళ్ళు ఉంటుంది. మీరు మ్యాక్సిమం గంటన్నర స్పెండ్ చేస్తే ఆటోమేటిక్ అన్నీ ప్రతిరోజు ఒక 50 ఫామ్లు డిస్ట్రిబ్యూషన్ చేయమన్నారు. సరే అమ్మా, నీకు 20 అయితే 20 చేయండి, 50 అయితే 50 చేయండి. కానీ వాళ్ళకి కన్వీనియంట్గా ఉండి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, కుటుంబంలో ఎవరు చనిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు లేదా లిస్ట్లో చెక్ చేయండి, డిలీట్ చేసుకోండి. కొంత 18 ఇయర్స్ పైబడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం యాడ్ చేసుకోండి. ఫామ్ 6 డిక్లరేషన్ ఇవ్వండి అమ్మ. వాళ్ళకి ఎవరైనా షిఫ్ట్ పెట్టుకుంటారా ఫామ్ 8 డిక్లరేషన్ ఇవ్వండి. బిఎల్ వర్క్లు అన్నీ వచ్చినాయి. జాగ్రత్త, మీరు కూడా అందరూ కొంచెం ఇన్వాల్వ్ ఉన్నప్పుడు జాగ్రత్త చేయాలి. మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే వెంటనే చెప్పండి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విజయ సంకల్ప సమ్మేళనం సందర్భంగా నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాట్లను సమీక్షించారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. అనంతరం రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణకు 3 రోజుల పర్యటనకు రాబోతున్నారు. ఈ పర్యటన తెలంగాణ బీజేపీకి అత్యంత కీలకమైంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమాల ద్వారా తెలంగాణలో పార్టీ సంస్థాగత బలం, కార్యకర్తల ఉత్సాహం, రాబోయే రాజకీయ దిశ స్పష్టంగా కనిపించబోతున్నాయి. జూన్ 28న హైదరాబాద్ చేరుకున్న అనంతరం నితిన్ నబీన్ శంషాబాద్లోని రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్తారు. అక్కడి నుంచి మొత్తం రంగారెడ్డి జిల్లా కార్యాలయంతో పాటు మరో 9 జిల్లాల బీజేపీ జిల్లా కార్యాలయాల వర్చువల్ ప్రారంభోత్సవం చేయనున్నారు. తెలంగాణలో పార్టీ సంస్థాగత విస్తరణలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుంది. అనంతరం హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో భారీ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి, సైబరాబాద్ పరిధిలోని బూత్ లెవెల్ అధ్యక్షులు, బూత్ ఏజెంట్లు, BLA 2లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నగరంలోని ముఖ్య నాయకులు హాజరవుతారు. దాదాపు 15,000 మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. నితిన్ నబీన్ గతంలో తెలంగాణకు వచ్చినప్పటికీ హైదరాబాద్ నగరంలో ఈ స్థాయిలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో జరిగే ఈ సమావేశం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. ఈ కార్యక్రమం ఏర్పాటును పరిశీలించేందుకు బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఇక్కడికి విచ్చేశారు. అలాగే ఎంపీ రేఖా శర్మ కూడా హాజరై ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. వేదిక ఏర్పాట్లు, కార్యక్రమ నిర్వహణ తదితర అంశాలపై విలువైన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా నితిన్ నబీన్ తెలంగాణ ప్రజలకు స్పష్టమైన రాజకీయ సందేశం ఇవ్వబోతున్నారు. భారతీయ జనతా పార్టీ యొక్క తదుపరి లక్ష్యం తెలంగాణ అని ఇప్పటికే మా నాయకత్వం స్పష్టం చేసింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే విషయాన్ని బలంగా చెప్పారు. రాబోయే తెలంగాణ అధికారమే లక్ష్యంగా పోరాటానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలనే సంకల్ప నినాదం ఈ వేదిక నుంచి వినిపిస్తాం. ఇది కేవలం GHMC లేదా హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైన కార్యక్రమం కాదు. తెలంగాణ మొత్తం రాజకీయ భవిష్యత్తుకి ఇది నాంది. ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బలోపేతానికి కొత్త దిశ నిర్ణయించబడుతుంది. ఇదే పర్యటనలో వరంగల్లో కూడా బూత్ స్థాయి నాయకులతో సమావేశం జరుగుతుంది. అలాగే ఘట్కేసర్ సమీపంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించబడుతుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇదే. ఈ సమావేశాన్ని నితిన్ నబీన్ ప్రారంభిస్తారు. అదేవిధంగా యువత, విద్యార్థులతో ప్రత్యేకంగా సంభాషించేందుకు BBIT క్యాంపస్లో యూత్ అండ్ స్టూడెంట్స్ కాన్క్లేవ్ నిర్వహించబడుతుంది. వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొని దేశ భవిష్యత్, యువత పాత్ర, వికసిత్ భారత్ లక్ష్యంపై ఆయనతో చర్చించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ దిశగా వేగంగా పయనిస్తోంది. అదే వికసిత్ సంకల్పంతో తెలంగాణలో కూడా బీజేపీ ముందుకు సాగుతోంది. హైదరాబాద్ నగరంలోని 3 కీలక కార్పొరేషన్లో GHMC, మల్కాజ్గిరి, సైబరాబాద్ భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని నమోదు చేస్తుందనే పూర్తి నమ్మకం తమకుంది. మా కార్యకర్తల్లో అపార ఉత్సాహం కనిపిస్తోంది. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. GHMCతో పాటు మల్కాజ్గిరి, సైబరాబాద్ ప్రాంతాల్లో కూడా బీజేపీ జెండా ఎగరడం ఖాయం. MIM, కాంగ్రెస్, BRS ఈ 3 పార్టీలు కలిసినా కూడా భారతీయ జనతా పార్టీని అడ్డుకోలేవు. ఈ 3 పార్టీల అసలు స్వరూపం ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పునకు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్నారు. నైబర్హుడ్ కేంద్రాల గురించి మాట్లాడుతుండగా పలువురు తల్లులు భావోద్వేగానికి లోనయ్యారు. ఒకప్పుడు తమ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందోనని రాత్రింపవలు ఆందోళన చెందామని, కానీ ఇప్పుడు అదే పిల్లలు ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే తమకు కొత్త ఆశలు పుట్టాయని కన్నీటి పర్యంతమయ్యారు. రఘునాథ్పల్లి మండలానికి చెందిన మమత మాట్లాడుతూ, మా బాబు ముందు చిన్న పిల్లలు చేసే సాధారణ పనులు కూడా చేయలేకపోయేవాడు. ఏ వస్తువునైనా చేతిలో పట్టుకోలేకపోయేవాడు. కానీ మా ఊర్లో నైబర్హుడ్ సెంటర్ ప్రారంభమైన తర్వాత ప్రతిరోజు తీసుకెళ్లాం. అక్కడ స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ అందించారు. ఇప్పుడు టాయిలెట్ అవసరాన్ని తానే గుర్తించి చెప్పగలుగుతున్నాడు. చేతులతో వస్తువులను బాగా పట్టుకోగలుగుతున్నాడు. అంతేకాదు, క్యారమ్స్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం, దోమలగొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో కూడా మొదటి స్థానం సాధించాడు. ఒకప్పుడు ఏదీ పట్టుకోలేని నా బిడ్డ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో గెలుస్తుంటే మా ఆనందానికి అవధులు లేవంటూ భావోద్వేగానికి గురయ్యారు.
రాజాపూర్కు చెందిన శిరీష తన కుమారుడు కృపాకర్ గురించి చెప్తూ, మా బాబు అసలు నడవలేకపోయేవాడు, మాట్లాడడం కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ ప్రతిరోజు నైబర్హుడ్ కేంద్రాన్ని తీసుకెళ్లి అక్కడ ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ చేయించడంతో ఎంతో మార్పు వచ్చింది. ఇప్పుడు తన అంతటా తానే నడుస్తున్నాడు, మాటలు కూడా వస్తున్నాయి. ఇతర పిల్లల మాదిరిగా పాఠశాలకు వెళ్తున్నాడు. మా బాబు ఇలా మారతాడని ఎన్నడూ ఊహించలేదు. నైబర్హుడ్ కేంద్రాల వల్లే మా పిల్లలకు కొత్త జీవితం వచ్చింది. మా పిల్లలు అభివృద్ధి చెందడం చూసి ఇప్పుడు మాకు కూడా భవిష్యత్తుపై ధైర్యం వచ్చిందంటూ కంటతడి పెట్టారు. ఇటీవల మరణించిన తెలంగాణ ఉద్యమకారులు గొట్టిముక్కల పద్మారావు గారి కుటుంబ సభ్యులను పరామర్శించారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత. శనివారం కూకట్పల్లిలోని వారి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటం వద్ద పూలచల్లి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. హెలెన్ కిల్లర్ జైన్ సందర్భంగా దివ్యాంగుల సాధికారతను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో దివ్యాంగుల నైబర్హుడ్ సెంటర్లకు ప్రత్యేక ఆటో వాహనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై హైదరాబాద్లోని ప్రగతి భవన్లో వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, వారికి అవసరమైన సేవలను గ్రామస్థాయిలో అందించేందుకు నైబర్హుడ్ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఈ ఆటో వాహనాల ద్వారా దివ్యాంగులకు గ్రామస్థాయిలో సేవలను మరింత వేగంగా, సమర్థవంతంగా అందించే అవకాశం కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా వక్తలు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, జిల్లా ఓపీలు, మండల సమైక్య ఓపీలు, డిపిఎంలు, ఏపీఎంలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు. పిల్లల్ని కేర్గా తీసుకొని మంచి కేర్ తీసుకుంటే ఖచ్చితంగా అద్భుతంగా రాణించగలుగుతారు. ఇవాళ ఆపిల్ సిఓ సత్యనారాయణ, ఆయన కొడుకు కూడా కూతురు కొడుకు మైక్రోసాఫ్ట్ అధినేత సిఓ, ఆయన కోట్ల అధిపతి, ఆయన కొడుకు కూడా ఆటిజంతో బాధపడుతుంది. ఆయన కూడా వాళ్ళు కేర్ తీసుకొని అన్ని ఖచ్చితంగా, అందుకనే హెలెన్ కిల్లర్ గారు కూడా వినికెళ్ళలేదు, పాపం మాట్లాడలేదు, అంటే చూడలేదు. అయినా కూడా ఆమె అద్భుతమైనటువంటి అడ్వకేట్గా, హ్యూమన్ రైట్స్ మీద పనిచేసినటువంటి వ్యక్తిగా, ఈరోజు ఇట్లా సఫర్ అయ్యేటువంటి సఫరర్స్ వాయిస్గా మరి ఆమె ఉంది కాబట్టి ఈరోజు ఆమెను మనం పూజించుకుంటున్నాం, గౌరవించుకుంటున్నాం, స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. ఇక్కడ వచ్చినటువంటి మరి దివ్యాంగ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరు ఆ లోపం ఉందని వాళ్ళను చీదరించొద్దు, బాధ పెట్టద్దు, వాళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అవకాశాలు కల్పించండి. అద్భుతంగా రాణించగలుగుతాం. అవకాశాలు ఇస్తే వాళ్ళకున్న కాలు లేకుండా డ్యాన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, అద్భుతంగా నేషనల్ అవార్డు వచ్చినటువంటి వాళ్ళు, చూడకపోయినా బ్రెయిన్ ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అయినటువంటి వాళ్ళు. కాబట్టి ఈరోజు మేము చేసే మన మహిళా సంఘాల ద్వారా, సెల్ఫ్ ద్వారా చేసేటువంటి ఈరోజు ఆటోస్ కూడా మన పిల్లలకు ఎంతో కొంత ఉపయోగపడాలని మరి మనకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. గ్రామాలలో మనము మొన్న మహిళా సంఘాలతో పాటు ఏజ్డ్ పర్సన్స్ కు సంఘాలు పెట్టడం, టీనేజ్ అమ్మాయిలకు సంఘాలు పెట్టడం, దివ్యాంగులకు కూడా పెట్టడం. దాదాపుగా 82,000 మంది మన సంఘాలలో ఉన్నారు. వాళ్లకు మన సెల్ఫ్, మన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ లో మన సెల్ఫ్ సంస్థ ఉంది. సిఓ దివ్య దేవరాజన్ గారి ఆధ్వర్యంలో మరి దానకిషోర్ సార్ గారి యొక్క డైరెక్షన్ మనమంతా ఆలోచన చేసుకొని, ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు నేను మొన్న కూడా మనం ఒక జీవో కూడా తీసుకొచ్చాం. మరి ఎంతవరకు అమలైంది లేదు తెలియదు. మన ఇందిరా మహిళలు లేడీస్కి ఎట్లయితే ఇస్తున్నామో, ఆ ఇంట్లో దివ్యాంగులు ఉంటే వాళ్ళ పేరు మీద వాళ్ళ ఇల్లు అని ఫస్ట్ దివ్యాంగుల ప్రయారిటీ, తర్వాత మహిళ, ఆ ఇంట్లో మహిళకు ప్రయారిటీ ఇవ్వాలి, మళ్ళీ దివ్యాంగులకు ఇవ్వాలి. అట్లా వాళ్ళకు ఒక ఇల్లు వాళ్ళ ఓనర్షిప్ ఉంటుంది. మాది ఇల్లు, ఎవరైనా పనికి రావు, వెళ్ళిపో, ఇట్లున్నావు అట్లున్నావు అని అన్నా కూడా ఆ ఇంట్లో తన ఓనర్గా ఉండి బతకగలుగుతారు. సో అది కూడా మేము చెప్పినాం. మళ్ళీ కూడా ఈసారి కూడా వచ్చే దాంట్లో దివ్యాంగులకు సపరేట్గా ఇచ్చేటట్టు కూడా కృషి చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు. మా మండల సమైక్య నుంచి వచ్చినటువంటి మండల సమైక్య కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, దయచేసి ఇంకా మనము ఏం చేస్తే బాగుంటుంది, దివ్యాంగుల విషయంలో కావచ్చు, మహిళల విషయంలో కావచ్చు, ఇంకా బెటర్గా ఏం చేయాలనేది కూడా మీరు ఎప్పటికప్పుడు మాకు సూచన చేయండి. మార్కాపురం జిల్లా కెద్దలూరులోని కృష్ణంశెట్టిపల్లిలో సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణంశెట్టిపల్లి గ్రామ పంచాయతీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రి రాష్ట్ర స్థాయి వరకు డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా సంజీవని కార్యక్రమం అమలు హాజరయ్యారు మంత్రి డిబివి స్వామి, ఆనం రామనారాయణ రెడ్డి, కొట్టుపట్ల రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తదితరులు. రామప్ప లక్నవరం గ్రావిటీ కెనాల్కు అవసరమైన భూసేకరణను తాజా ధరలతో చేపట్టాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క ఆదేశించారు. రామప్ప లక్నవరం గ్రావిటీ కాలువకు అవసరమైన భూసేకరణ ప్రక్రియలో ఎదురుతున్న ఇబ్బందులను అధికారులను అడిగి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి సీతక్క సమీక్షించారు. 2019లో భూసేకరణ అవార్డు జారీ కావడంతో అప్పటి పరిహారం ప్రస్తుతం మార్కెట్ ధరలకు చాలా తక్కువగా ఉందని, అందువల్ల రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో పాత భూసేకరణ అవార్డును రద్దు చేసి ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా కొత్తగా భూసేకరణ ప్రక్రియను ప్రారంభించాలని మంత్రులు ఆదేశించారు. ఇందుకోసం వెంటనే తాజా భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసి భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా పరిహారం చెల్లిస్తే రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు తెలిపారు. రామప్ప లక్నవరం గ్రావిటీ కాలువ పనులను 2 ఏళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. పొట్లాపూర్ ప్రాజెక్టును కూడా తక్షణమే ప్రారంభించి వచ్చే వారంలోనే శంకుస్థాపన జరిగేలా ఏర్పాటు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లాలో కొనసాగుతున్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, ప్రతి ప్రాజెక్టు పురోగతిపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఇరిగేషన్ ఈఎన్సీకి మంత్రులు ఆదేశించారు. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు భారీగా పోటెత్తున్నారు. తిరుమలలో ఎటు చూసినా భక్తుల రద్దీ కనిపిస్తోంది. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతోంది. అద్దె గదులు ఖాళీగా లేకపోవడంతో రోడ్లపైన సేదతీరుతున్నారు భక్తులు. సర్వదర్శనానికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. తిరుమలలో ఉన్న యాత్రికుల వసతి సముదాయాల్లో వేచి ఉండి టీటీడీ అధికారులు సూచించిన సమయానికి రావాలని భక్తులు కోరుతున్నారు. క్యూ లైన్లలో భక్తులు బారులు తిరగడంతో వేచి ఉన్న భక్తులకు అల్పాహారంతో పాటు వాటర్ అందిస్తున్నారు. ఇప్పటికే వీఐపీ బ్రేక్ దర్శనాలను, ప్రోటోకాల్ దర్శనాలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే.